అన్న నమస్తే అన్న. నమస్తే ఉపేందర్. బాగున్నారన్నా? ఫైన్ ఫైన్. చాలా రోజులు అయింది, మీడియా ముఖం మీద ఎక్కువ కనిపిస్తలేరు, దేనికన్నా కారణం ఏంది? ఏం లేదు, ఏముంది కారణం ఏముంటుంది, ఏం లేదు. ఇందాక నేను బాగున్నారన్నా అంటే బాగున్నా అని అన్నారు కదా, ఇప్పుడు నిజం చెప్పండి, నిజంగా బాగున్నారా మీరు? బాగున్నాం, ఏముంది. ఎందుకు ఈటల రాజేందర్ గారు ఓడిపోయినందుకు బాగున్నారా, లేదంటే బీజేపీ గెలవనందుకు? అరే ఓటమి గెలుపు సహజం. అనుకున్నారా మీరు ఈటల రాజేందర్ గారు ఓడిపోతారని? ఎవ్వరూ అనుకోలేదు ఈటల రాజేందర్ ఓడిపోతాడని. ఈటల రాజేందర్ ఓడిపోవడం కారణం కూడా ఏంటంటే ఆయన కాన్స్టిట్యున్సీలు తక్కువ దృష్టి పెట్టి వేరే కాన్స్టిట్యున్సీల మీద ఎక్కువ దృష్టి పెట్టిండు. అంటే రాష్ట్రం మొత్తం పర్యటన దగ్గర దగ్గర 45-50 కాన్స్టిట్యున్సీలు ఆయన తిరిగి ఆయన కాన్స్టిట్యున్సీలు హుజురాబాద్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలు కొద్దిగా లైట్ తీసుకుని దానివల్ల కొద్దిగా అది, అంతేగాని ఓటమి కలుపు సహజం. మరి అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అట్లా అనుకుంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్లో ప్రచారం చేయలే కదా, మరి ఆయన గెలిచారు కదా. మరి ఎప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఎందుకు చేయలేదు? ఫస్ట్ మీటింగ్ పోయి కొడంగల్నే పెట్టిండు ఆయన. అలా తమ్ముళ్ళని పెట్టిండు, కొండల రెడ్డి తిరుపతి రెడ్డిని పెట్టి ప్రచారం చేయించుకున్నాడు. అట్లా అంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడిపోలేదా? వచ్చి మల్కాజ్గిరి ఎంపీ గెలవలేదా? సీఎం కాలేదా? కేసీఆర్ ఓడిపోలేదా? కామారెడ్డిలా గెలిపోవటం సహజం. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గారు ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో కొంతమంది ఇక ఈటల రాజేందర్ గారి రాజకీయ జీవితం అయిపోయింది అని మాట్లాడుతున్న వాళ్ళకు మీరేం చెప్తారన్న? అసలు ఈటల రాజేందర్ ఓటమి అనేది ప్రజలు హుజురాబాద్ గజ్వేల్ ప్రజలు ఎవరు అనుకుంటలేరు. మేము గెలుపు కిందకే తీసుకుంటున్నాం. ఈటల రాజేందర్ గారు ఓడిపోయిండ్రు అనడానికి ఏం లేదు. ఈటల రాజేందర్ ఆ బ్రాండే అది. ఆ బ్రాండ్ ఎప్పుడు తగ్గదు. ఏం బ్రాండ్? ఇతర నాయకులు ఈటల అనేది బ్రాండ్. ఈటల రాజేందర్ గారికి ఇతర నాయకులకు చాలా డిఫరెన్స్. 7 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఉద్యమకారుడు. వేరే నాయకులకి ఈయనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వేరే నాయకులతో ఈ నాయకుడిని పోల్చడం సరికాదు. మరి అట్లా అనుకుంటే ఈసారి గెలవలేదు కదా. మరి కేసీఆర్ గెలిచిండా? కేసీఆర్ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు కదా, గెలిచిండా? మామూలు ఫస్ట్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మీద ఓడిపోలే, మళ్ళీ ఓడిపోయా లేదా? ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారే మామూలుగా కల్వకుర్తిలో ఓడిపోయిండు. ఓటమి మామూలు. రాహుల్ గాంధీ ఓడిపోలేదు. ఓటమిని మీరు సమర్థిస్తున్నట్టు అట్లా అంటే వీళ్ళందరూ ఓడిపోయినా నేను చెప్పింది రాంగా కరెక్టా? రేవంత్ రెడ్డి ఓడిపోలేదా? కేసీఆర్ ఓడిపోలేదా? రాహుల్ గాంధీ ఓడిపోలేదా? ఎన్టీ రామారావు ఓడిపోలేదా? ఓటమి గెలుపు సహజం. దాని ఓడిపోవడం వల్లనే మొత్తం క్రేజ్ తగ్గిపోయిందంటే తప్పు. కానీ మీరేమో హుజురాబాద్ ప్రజలు ఓటు లేక ఓడిపోలేదు, మేము కాన్సన్ట్రేషన్ చేయలేక ఓడిపోయినారని మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇదే ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడానికి కొంతమంది బీజేపీ కంకణబద్దులై పనిచేసిర్రు అని చెప్పి కొంత వార్త వస్తుంది. ఎంతవరకు వస్తుంది? అది కరెక్టే. అది 100% కరెక్ట్. అది ఈటల రాజేందర్ ఓడిపోవడం కారణం కొద్దిగా బీజేపీ నాయకులు కొద్దిగా దృష్టి పెట్టక దాని మీద ఓడిపోవడానికి. ఎందుకు ఆయన బీజేపీ వాళ్ళు ఎందుకు ఓడగొట్టాలనుకుంటారు? ఆయన ఉంటే పార్టీకే మంచిది కదా. మరి పార్టీకి మంచిది. అది అందరు తెలుసుకోవాలి కదా. అట్లా మేము దగ్గర 25-30 సీట్లు వస్తుంటాయి మాకు. మేమే కుమ్ములాటలా 14 సీట్లు ఓడిపోయినాం మేము. బీజేపీలో కుమ్ములాటలు అంతే చెప్తున్నా. నేను ఓడిస్తా, నువ్వు నన్ను ఓడి అంటే అది కాదు. మనం పటిష్టంగా ఉంటే మనకి 25-30 సీట్లు వచ్చేటి. అన్ని చాలా మటుకు మనం సెకండ్ ప్లేస్లో పోయినాము. దగ్గర 25 సీట్లలో సెకండ్ ప్లేస్ వచ్చినాం మనం. అదే గట్టిగా చేస్తే గిట్ట మనం 25-30 సీట్లు ఈజీగా గెలుస్తుంటాం మనం. మీరు బీజేపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్ని సభలలో మాట్లాడుతూ ఈసారి అధికారంలోకి మేమే రాబోతున్నాం, మనమే వస్తున్నాం అన్నట్టు మాట్లాడారు. కానీ ఇక్కడ తీరా చూస్తే కనీసం 10ల సంఖ్యలో కూడా మీ ఎమ్మెల్యేలు గెలవలేదు. నేను ఏమన్నాను ఇంతకుముందే చెప్పిన, మాకు 25-30 సీట్లు కంపల్సరీ వచ్చేటి. కానీ మాకేమైనా చాలా మటుకు సెకండ్ ప్లేస్లోనే ఉన్నాం. చాలా వరకు మేము తక్కువ ఓట్లతో ఓడిపోయినాం కొన్ని జిల్లాలలో. మేము హైదరాబాద్ సిటీలో ఎక్కువ సీట్లు వస్తాయి అనుకున్నాం, బీజేపీకి రాలేదు. హుజురాబాద్ ఓడిపోవడానికి కారణం కూడా దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి అలా పాపని మైనర్ బాలికను తీసుకొచ్చి ప్రచారం చేసి, లేకుంటే మేము చచ్చిపోతాము, మీరే ఓట్లు లేకుంటే మేము అంత చచ్చిపోతాము, గెలిస్తే విజయ ర్యాలీకి రండి, ఓడిపోతే శవయాత్రకు రండి, జోలి బట్టి అలా భార్య జోలి బట్టి ఓట్లు అడగడం, ఆ పాపతో 1000 కోట్లు తెస్తాడు మా డాడీ అని చెప్పడం. ఇక ఇంటి అది ఒక సెంటిమెంట్ లాగా. అది బ్లాక్ మెయిలింగ్ రాజకీయం అంటారు దాన్ని. అది రాజకీయం అన్నారు దాన్ని. ఓడిపోవడానికి కౌశిక్ రెడ్డి గారి కూతురు హస్తం ఉందంటారా?
హస్తం మీద మైనర్ బాలికని తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడిపియడము, లేకుంటే ర్యాలీలలో నిలబెట్టి మేము ముగ్గురము చచ్చిపోతాము ఓట్లు వేయకుంటే అంటే అది ఒక గెలుపాయం. దాని గురించి పెద్ద పట్టి అదేం పెద్ద గెలుపు కాదు. లేకుంటే ఒక ఇంటర్వ్యూ చూసిన నేను ఈటెల రాజేందర్ గారిది గతంలోనే, ఇది మా ఛానల్లోనే మేము ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అసలు నిజమైన నాయకుడు అనేవాడు అసలు పార్టీలు మారొద్దు, పార్టీలు మారితే నాకు వచ్చిన పరిస్థితులే వస్తాయి అందరికీ అని చెప్పారు. ఈ మాట వెనుకున్న అంతరం ఏందన్నా? అరే పార్టీలు ఊకే మారితే పద్ధతి కాదు కదా. మా ఒక రెస్పెక్ట్ ఉండదు ఊకే పార్టీలు మారుతుంటే. ఎందుకు ఒక పార్టీలోనే ఉండాలి. మనం ఒక పార్టీకి వచ్చినాము, ఒక పార్టీలోనే మనం స్థిరపడి ఉండాలి. ఉడుకుదొడుకులు ఉంటాయి, మారొద్దు పార్టీలు, మంచి పద్ధతి కాదు కండవాలు మార్చడము అని అన్నాడు ఈటల రాజేందర్ అనేటన్నా. పార్టీ మారలే ఎప్పుడు, పార్టీల నుంచి గెంటేయడం జరిగింది ఆయనది. పార్టీ ఎప్పుడు మారలేదు, లేనిపోని అబండాలు మోపి బయటకు వేశారు. కానీ ఆయన పార్టీ నేను టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతా అని ఎప్పుడు అనలేదు. ఆయన ఎప్పుడు మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? టీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్తాడు? ఆయన గోలే ఆయన ఓడిపోయినా పర్లేదు కానీ ఆయన గోల్ నెరవేరింది. అందరికి అట్లా ఉండాలి. ఏం గోల్ ఉండే? కేసీఆర్ని ఓడగొట్టాలని ఉండే ఆయనకు. కేసీఆర్ని ఓడగొట్టిండు ఆయన. కానీ ఆయన ఓడగొట్టడంలో మీ పాత్ర లేదు కదా? ఎందుకు లేదు? మా పాత్ర ఎందుకు లేదండి? మా పాత్ర ఎందుకు లేదు? మేము ఫస్ట్ రావడమే మా పాత్ర. ఒక గోల్తోనే వచ్చినాం మేము కేసీఆర్ని కొట్టాలని. మాకేం బాధ లేదు మేము ఓడిపోవడం వల్ల. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే రాలేదు. మా మీద ఏవైతే మోపిర్రో, మా మీద అయితే అభరణాలు వేసిర్రో, కేసీఆర్ ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు. నేను ఈటల రాజేందర్ గారిని ఎందుకు బయటికి పంపించాను, అదే ఈటల రాజేందర్ గారు ఉంటే ఈ రోజు నేను స్ట్రాంగ్ ఉంటుండే నా పార్టీ అని బాధపడుతున్నాడు ఆయన. ఇక్కడ చూస్తే మీరే గెలవలేదు కదా ఇంకా. అరే మేము గెలవకున్నా పర్లేదు, అక్కడైతే కేసీఆర్ ఓడిపోయింది కదా. మా గోల్ ఏముండే? కేసీఆర్ ఓడిపోవాలి. అక్కడ ఎమ్మెల్యేలకు మర్యాద లేదు, మంత్రులకు మర్యాద లేదు, రెస్పెక్ట్ లేదు. ఎవరు పోయినా గేట్ల దగ్గర నిలబడాలి, కూర్చోవాలి, మంత్రులైనా ఎవరైనా. ఆ పద్ధతులు మార్చుకోవాలని కేసీఆర్కి ఎన్నిసార్లు ఈటల రాజేందర్ చెప్తే ఈటల రాజేందర్ని బయటకు పంపించడం. బీజేపీలో ఉందా ఎమ్మెల్యేలకు మర్యాద? ఎందుకు లేదు? ఉన్నాయి మర్యాదలు. ఈటల రాజేందర్ గారికి ఇస్తారా? సీనియర్ లీడర్ మర్యాద ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? ఉంటాయి పార్టీ అనంగా ఉంటాయి. అటు ఇటు కొద్దిగా నీకు నాకు ఉపేందర్కి వెంకటరెడ్డికి అట్లా కొద్దిగా ఉంటాయి. అన్న బీజేపీలో చేరి అతి తక్కువ సమయంలో బీజేపీ కొలాప్స్ అవ్వడానికి ఈటల రాజేందర్ గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో గతంలో బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంలో కూడా ఈటల రాజేందర్ గారి పాత్ర ప్రధానంగా ఉందని చెప్పి రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది. ఎంతవరకు వాస్తవం? కేసీఆర్ ఓడిపోయిందా గెలిచిండా? కేసీఆర్ ఓడిపోవడానికి కారణమే ఈటల రాజేందర్. నేను కూడా అదే అంటున్నా, బీజేపీ ఓడిపోవడానికి ఆ రూట్కి వస్తున్నా నేను. ఓడిపోవడానికే ఈటల రాజేందర్. అదే ఈటల రాజేందర్ టిఆర్ఎస్ లో ఉంటే ఈ రోజు 80 సీట్లు వరకు వస్తుండే. చాలా మంది టిఆర్ఎస్ ని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్ళేటోళ్ళు కాదు. మంచి నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళడం కుదరకపోతుండే. అది ఈటల రాజేందర్ బండి సంజయ్ ఓడగొట్టిండా, బండి సంజయ్ ఈటల రాజేందర్ ఓడగొట్టిండా, అది తర్వాత విషయం. అది మనం చూడలేదు, మనం చేయలేదు, అది వార్తలు చూసినాయి అవన్నీ. మీకు తెలిసి ఉంటది కదా మీరు. నేను కూడా ఓపెన్ గా పోయి బండి సంజయ్ ఓడగొట్టిండా, ఈటల రాజేందర్ బండి సంజయ్ ఓడగొట్టిండా అనేది తెలియదు. కానీ బండి సంజయ్ గెలవాలనే మేము కోరుకున్నాం. బండి సంజయ్ కూడా నేను అనుకుంటా ఈటల రాజేందర్ గారికి వెళ్ళాలనే కోరుకుని ఉండొచ్చు. ఇక మధ్యలో ఏమైంది అనేది మనకు తెలియదు కదా. ఈ పేపరు ప్రెస్ వాళ్ళు ఏదో బండి సంజయ్కి ఈటల రాజేందర్కి పడతలేదు. ఎందుకు పడదు? బండి సంజయ్కి ఈటల రాజేందర్కి మంచిగానే ఉంటుంది. బండి సంజయ్కి ఈటల రాజేందర్కి బండి సంజయ్కి కూడా ఇప్పుడు అవసరము. ఈటల రాజేందర్ రేపు పొద్దున ఎంపీ సీట్లకి నిలబడినప్పుడు కరీంనగర్ బండి సంజయ్ 2 సార్లు అధ్యక్షుడు నిలబడుతున్నారా ఎంపీ సీట్? 100% మల్కాజ్గిరిని. అంత బలంగా మల్కాజ్గిరిని ఎన్నుకోవడానికి కారణం ఏంటన్నా? ఆయన దగ్గర 30 సంవత్సరాల నుంచి అల్వాల్, ఆయన ఇల్లు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉంది. ఆయనకు తెలిసిన వాళ్ళు అంటున్నారు. మల్కాజ్గిరితో అనుబంధం ఉన్నది, ఆయనకి మంచి అనుబంధం ఉన్నది. 30 ఏళ్ల నుంచి అల్వాల్లో ఉండే. అంటే తెలిసిన వాళ్ళు ఓట్లు వేస్తే గెలుస్తారా? అంటే తెలిసిన వాళ్ళు పబ్లిక్ తో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి. మల్కాజ్గిరి నుంచి ఎల్బీ నగర్ కార్పొరేటర్లతో సహా, మల్కాజ్గిరి కార్పొరేటర్లతో సహా అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రోగ్రాంలకు ఇప్పటికి కూడా ప్రజలలో ఉంటాడు. ఆయన ఓటమి పాలైనా సరే ఇప్పటికి పొద్దున్న లేవని ప్రజలలో ఉన్నాడు. మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకు మల్కాజ్గిరితోని, అందరు కార్పొరేటర్లతోని,
నాయకులతోని బీజేపీకి చిన్న క్యాడర్ బీజేపీ క్యాడర్ దగ్గర నుంచి పై క్యాడర్ వరకు మంచి మల్కాజ్గిరి నాయకులతో మంచి ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా నిలబడతాడా? 100% నిలబడతాడు. సరే నిలబడితే గెలుస్తాడా? 100% గెలుస్తాడు. ఎట్లా 100% ఎట్లా చెప్తున్నారు? అరే మా క్యాడర్ ఉందాడా? హుజురాబాద్ లో ఓడిపోయిన వ్యక్తి మల్కాజ్గిరిలో గెలుస్తాడని మీరు ఎట్లా ఎందుకు పగటి కలలు అంటున్నారు? కొడంగల్ ఓడిపోయిన క్యాండిడేట్ రేవంత్ రెడ్డి పగటి కళలు కానొచ్చి మల్కాజ్గిరిలో గెలిచిండా? అప్పుడు కాంగ్రెస్ వేవ్ ఉండే. ఏం వేముండే? ఎంపీలు గెలిచి వేవ్ ఉన్నప్పుడు కొడంగల్ ఎందుకు ఓడిపోయింది? మళ్ళీ వేవ్ ఉన్నప్పుడు కొడంగల్ ఎందుకు ఓడిపోయాడు? ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇప్పుడు మా వేవ్ ఉంది, బీజేపీ వేవ్. మేము మల్కాజ్గిరి గెలుస్తాం. మరి ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో 8 సీట్లకి అప్పుడు కూడా అప్పుడు మీరు ఏమన్నారు? వేవ్ ఉండే అన్నారు ఎంపీ ఎలక్షన్ లా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లా బీజేపీ వేవ్ ఉంది. ఎట్లా చెప్తున్నారు? ఉంది, వేవ్ ఉంది. మాకు అయోధ్య ఉంది, దానివల్ల మాకు మంచి మోడీ పరిపాలన ఉంది, అమిత్ షా పరిపాలన ఉంది, దేశమంతా మోడీ అంటున్నారు, మోడీ రావాలి అంటున్నారు. ఓకే అన్న, స్ట్రేట్గా చెప్పండి అన్న, ఇప్పుడున్న పరిస్థితులలో సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను పక్కన పెడితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ని కాదని బీజేపీకి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారన్న? కాంగ్రెస్కి ఎందుకు వేయాలంటే బీజేపీకి ఎందుకు వేయాలో మీరు చెప్పండి. కాంగ్రెస్ రేపు పొద్దున 100% సెంట్రల్లో బీజేపీ వస్తుంది. ఇక్కడ నుంచి పోయిన ఎంపీలు 10 ఏళ్లుగా తెలంగాణకు ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని గత రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, చిల్లి గవ్వ ఇవ్వలేదా అని వాళ్ళు అంటున్నారు. రోడ్లు పోయి చూడండి, 4 లైన్ రోడ్స్, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్. ఇప్పుడు బంబర్పేట నుంచి ఉప్పల్ వరకు, బోయినపల్లి నుంచి మేడ్చల్ వరకు. ఆర్థిక మంత్రి సీతారామన్ గారు వచ్చి ఒక రేషన్ షాప్ లో మోడీ గారి ఫోటో లేదని గొడవ పడ్డాం. లేదంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు చిన్న చిన్న నల్లలు లేదంటే సెప్టిక్ ట్యాంక్లు క్లీన్ చేయడం, ఇదా అన్న అభివృద్ధి అంటే మీ ఉద్దేశంలో? అరే నేనేం చెప్తున్నాను, ఒకటే మాట సింపుల్. మోడీ అవా నడుస్తుంది. ఇప్పుడు మోడీ తప్ప ప్రజలు వేరే వాళ్ళని కోరుకుంటారు. రాహుల్ గాంధీ అవా నడుస్తుందని మాకు అనిపిస్తుంది. రాహుల్ గాంధీ అవా నడుస్తే మనం 3 స్టేట్లకు గెలుస్తుండే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అక్కడ కర్ణాటక, తెలంగాణలో కూడా గెలిచింది కదా, అది మాట్లాడండి. అరే తెలంగాణ గెలిచింది కరెక్టే. ఇప్పుడు ఎన్ని స్టేట్లలో ఉంది బీజేపీ? ఇండియా మొత్తం ఎన్ని స్టేట్స్లలో ఉంది? మేము చెప్తున్నాం కదా, మోడీ గవర్నమెంట్, మోడీ ప్రధానమంత్రి, మళ్ళీ పక్కా ప్రధానమంత్రి మోడీ అవుతాడు. ఇంకోటి చెప్తున్నా, 400 నుంచి 450 సీట్లు బీజేపీకి వస్తాయి. బీజేపీకి ఉన్న గవర్నమెంట్ కేంద్రం నుంచి తెలంగాణకు ఒరిగింది ఏందో ఒక పట్టుమని ఒక 5 ఉదాహరణలు చెప్పగలుగుతారా అన్న మీరు? కేంద్రం నుంచి తెలంగాణకు ఒరిగింది ఏందనంటే మొన్నే కదా మోడీ రైస్ అని, రైస్ ఒకటి. దానికంటే ముందు రోడ్లు ఎట్లుండే, 4 లైన్స్ రోడ్స్, బ్రిడ్జిలు, మోడీ తెచ్చిన పథకాలు, సెంట్రల్ నుంచి వచ్చిన పథకాలు, అవన్నీ ఎందుకు లేవు? ప్రజలకు పోతున్నాయి. లేకుంటే మేము ఎందుకు ఇంత ఊపు వస్తుంది మాకు? మా దగ్గర ఎన్ని ఉండే సీట్లు? 1 సీట్ ఉండే. రాజాసింగ్ ఒక్కడే ఉండే మా దగ్గర. 8 సీట్లు అయినాయి. అస్సలు మేము 25 సీట్లు 30 సీట్లు గెలవాలి. ఎక్కడ జరిగింది పొరపాటు జరిగింది అంతే. పొరపాటు జరిగింది. పార్టీకి చెప్పే ప్రయత్నం చేసిరా మీలాంటి వ్యక్తులు? చెప్పినాం. ఈటలన్న సీనియర్ నాయకుడు, ఆయనతో మా బాధ పంచుకున్నాం. మేము అందరితో చెప్పలేని ఉండొచ్చు కానీ అన్నతోనైతే మా బాధ పంచుకున్నాం. ఎందుకు ఏదున్నా పార్టీ అంతర్గత విషయాలు, పార్టీ వ్యవహారాల విషయాలు మీరు ఈటల రాజేందర్ గారికి ఎందుకు చెప్తారు? కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా పార్టీ ప్రెసిడెంట్, కిషన్ రెడ్డి గారికి కూడా చెప్పినాము. చెప్పే ఏ విషయాలు అయితే చెప్పాలో అవి కిషన్ రెడ్డి గారికి కూడా చెప్పినాం. రైట్ అన్న, ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేయబోతుంది అని మీరు అసలు ఊహించిరా ఈ అంశాన్ని? లేదు, ఊహించలేదు. మాకు ఒక 25-30 సీట్లు వస్తే అంగు వస్తుంది, వేరే విధంగా మారుతుందని మేము అనుకున్నాం. అంటే కేసీఆర్ గారికే మద్దతు తెలుపుతాం అనుకున్నారా? కేసీఆర్కి ఎందుకు మద్దతు? బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు ఒకటేనని చెప్పి కాంగ్రెస్ విమర్శిస్తుంది కదా ఎప్పటికప్పుడు మిమ్మల్ని. మరి అట్లయితే కేసీఆర్ గారు అదే లోతుగా తీసుకుపోయగలిగారు. మేము దాన్ని కౌంటర్ అయ్యలేకపోయినాం గట్టిగా. కాంగ్రెస్ వాళ్ళు సక్సెస్ అయ్యారు అందులో, మేము ఫెయిల్ అయ్యాం అందులో. బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అనేది కాంగ్రెస్ తీసుకుపోయింది, బాగా పోయింది. దాన్ని మేము తిప్పికొట్టడంలో కొద్దిగా ఫెయిలియర్ అయినాం. కానీ వాస్తవమే కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది. అరే మేము మా గోల్ ఒకటే ఉండే, మా ఈటల రాజేందర్ అన్న గోల్ ఒకటే ఉండే. మేము రావడం, బీజేపీలోకి రావడమే మా గోల్ ఒకటే ఉండే. కేసీఆర్ ని దించడమే మా గోల్ ఉండే. ఈ రోజు ఓడిపోయినా సరే మరి అలాంటప్పుడు ఈటల రాజేందర్ గారు గతంలోనే కాంగ్రెస్కి వెళ్ళి ఉండొచ్చు కదా, బీజేపీకి ఎందుకు వెళ్ళి? తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి అంతేనా? ఆస్తులు ఏమున్నాయి? ఆస్తులు సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఏముంటాయి? అదే తప్పు చేస్తే మళ్ళీ కేసీఆర్ ఏం చేసిండు? ఇన్ని రోజులు లోపలేసేది ఉండే ఈటల రాజేందర్. ఏం చేసిండు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు? లోపలేసేది ఉండే. అన్న, కాంగ్రెస్ ప్రతి సభలలో మిమ్మల్ని విమర్శిస్తూ ఉంది. ఏందనంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కవిత లిక్కర్ స్కామ్లో సపోర్ట్ చేసినారు వాళ్ళని చెప్పి.
ఇంకొకటి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మీరు మాట్లాడుతున్నప్పటికీ దాని మీద విచారణ అదే కరెక్ట్, అదైతే కరెక్ట్ ఉపేందర్. మేము కవితని అరెస్ట్ చేయకపోవడం వల్ల కూడా మేము కొద్దిగా ఫెయిలియర్ అయినాం. అదే ఆ రెండు మేము దాన్ని చేసి ఉంటే మా పరిస్థితి కరెక్టే. అది మేము అందులో ఫెయిలియర్ అయినాం. దాని ఫలితం వేరుంటుండే. మరి ఎందుకు కవితను అరెస్ట్ చేస్తే ఆ ఫలితం వేరుంటుంది. చర్యలు ఎందుకు తీసుకోలేదు? అదే ఇక అది హైకమాండ్ ఆ కేసులు ఏందో, ఆ సిబిఐ ఏందో, ఈడీ ఏందో, అది మనం అంతవరకు మనం పోలేదు కదా. అది పార్టీకి సంబంధించింది కూడా కాదు. అది ఈడీ సిబిఐ చూసేది పార్టీకి ఏం సంబంధం ఉండదు కదా. అన్న స్ట్రేట్గా చెప్పండి, మీరు ఈటెల రాజేందర్ గారి దగ్గర కుడి భుజం లెక్క నమ్మిన బంటు లెక్క ఉంటారు కాబట్టి నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. ఈటెల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ కాబోతున్నారు? లేదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఈటెల రాజేందర్ గారు ఎప్పుడు పోబోతున్నారు? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పటికీ కాంగ్రెస్ లో చేరబోడు, పార్టీ మారబోడు. పార్టీలు మారాడు ఆయననే అన్ననే చెప్పిండు కదా, పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీలో ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడుతూ ఈటెల రాజేందర్ లాంటి పెద్ద వ్యక్తులు కూడా మాతో టచ్ లో ఉన్నారు, కాకపోతే అంతర్గత వ్యవహారాలు బయటకు చెప్పొద్దు కాబట్టి మేము చెప్తలేము, వస్తారు రాబోయే రోజులు అని చెప్పారు. మరి స్వయంగా పేరు కూడా తీసిరు కదా. ఫిరోజ్ ఖాన్ చెప్తాడు, ఇట మన రేవంత్ రెడ్డి చెప్తాడు, బట్టి విక్రమ్ చెప్తాడు, అందరు చెప్తారు. మంచి లీడర్ రావాలని ఎవరని కోరుకుంటారు కదా. ఈటలన్న లాంటి మంచి లీడర్ రాజేంద్ర గారు మంచి లీడరా? ఇక మంచి లీడరా కాదా ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆయన ఎట్లాంటి లీడర్. అరే నేనేమంటారు, రాహుల్ గాంధీ మళ్ళీ ఎట్లా ఓడిపోయాడు? రేవంత్ రెడ్డి ఓడిపోలేదా? సీఎం కాలేదా? ఇప్పుడు కాయిండా లేదా సీఎం? మళ్ళీ ఓడిపోయాయండి కదా సీఎం. కేసీఆర్ ఓడిపోలేదా కామారెడ్డిలో? ఆ ఈక్వేషన్ లో చూసుకుంటే అందరికంటే చాలా పెద్ద లీడర్. రోజుల్లో సీఎం అవుతాడని 100% అవుతాడు. మల్కాజ్గిరిలో గెలుస్తాడు, సెంట్రల్ మంత్రి అవుతాడు, తెలంగాణలో దృష్టి పెడతాడు, మళ్ళీ 5 ఏళ్లలో పార్టీని బలోపేతం చేస్తాడు, బీజేపీని. కేంద్రంలో పార్టీ గెలిస్తే మంత్రి అవుతారు, గెలవకపోతే గెలుస్తాడని ఎప్పుడో రిజల్ట్ వచ్చింది, సర్వేలు వచ్చినాయి, 450 పైన సీట్లు వస్తాయి, 50-60 సీట్లు కూడా రావు కాంగ్రెస్ కి. మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా గట్టి లీడర్ నిలబడుతున్నారు అని ప్రచారం వస్తుంది. మరి వాళ్ళ పరిస్థితి? ఎవరు నిలబడినా ఈటల రాజేందర్ ముందట డిపాజిట్ కోల్పోతారు ఈసారి. కాన్ఫిడెన్స్ చాలా కూడా అన్నట్టు నేను చెప్తున్నా ఉపేందర్, నేను చెప్తున్నా ఓవర్ కాన్ఫిడెన్స్. నేను చెప్తున్నా టీఆర్ఎస్ వాళ్ళు కూడా కోరుకుంటారు ఈటల రాజేందర్ రావద్దని. ఓవర్ కాన్ఫిడెన్స్ లెక్క అనిపిస్తుంది. మీకు తెలుస్తుంది కదా, నేను ఇది చూసిన వాళ్ళు ఇన్నోళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది, మీకు కాకుండా. అయితే మీరు ఇందాక చెప్పింది గెలుస్తాడని చెప్పడం అయితే కాన్ఫిడెన్సే, దాన్ని నేను కాదను, కానీ గెలవాలని టీఆర్ఎస్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అనడమే కొంచెం ఇబ్బందికరం. గెలవాలి అని నేను అంటలేను. ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరికి రావద్దని కోరుకునే దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన వస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఓడిపోతామని తెలుసు వాళ్ళకి. కాంగ్రెస్ కి తెలుసు, బీఆర్ఎస్ కి తెలుసు. ఈటల రాజేందర్ గారు రావద్దని రోజు కోరుకునేది కాంగ్రెస్, బీఆర్ఎస్. సరే, ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ని కాదని బీఆర్ఎస్ని కాదని ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి ఓటేయాలి మల్కాజ్గిరి ప్రజలు అని అంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు? మంచి నాయకుడు ఆయన. ఒక్కసారి ఓడిపోవడం వల్ల ఓడిపోయిండు అంటారు. 7 సార్లు గెలిచినప్పుడు గెలిచిండని అన్న, 2 సార్లు మంత్రి. కరోనా పీరియడ్ లో తెలంగాణ ప్రజలను ఎట్లా ఆదుకున్నాడో ప్రతి ఒక్క జిల్లాలు, మండలాలు, స్టేట్ మొత్తం తెలుసు ఈటల రాజేందర్ గురించి. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు గెలిచిన ఏ ఎమ్మెల్యేనా అవైలబిలిటీ ఉండరేమో, గెలిచిన ఏ ఎమ్మెల్యేలు కూడా అవైలబిలిటీ ఉండరేమో ప్రజలకి. గెలవకున్నా పొద్దున్నుంచి రాత్రి వరకు అవైలబిలిటీ ఉంటాడంటే ఈటల రాజేందర్ గారు ఒక్కరు ప్రజలకి. కెమెరా వరకే చెప్తారా? ఆయన ఇంటి దగ్గర మీరు రండి, ఒక రోజు ఇంటికి రండి, జన సమాధానం చూడండి. ఆయన గెలిచిన వాళ్ళ దగ్గరకు పోవాలి, గెలవని వాళ్ళ దగ్గర ఎంతమంది ఉంటారు చూడండి మీరు. ఎవరింటి దగ్గర? ఈటల నా దగ్గర, ఈటల ఇంటి దగ్గర వచ్చి చూడండి, ఒకసారి రండి చూడండి. గెలిచిన ఎమ్మెల్యే దగ్గర ఉండొచ్చు 24 hours 24/7 ఈటల రాజేందర్ గారు అవైలబిలిటీ ఉంటుంది ప్రజలకు. ఆయన ఎమ్మెల్యే గెలవలేదు కదా, ఏం పనులు చేస్తారు? గెలవకున్నా ఆయన తోచిన సహాయం అయినా చేస్తాడు, ఆయనకు హాస్పిటల్ పంపిస్తాడు, చెప్పిన వాళ్ళకు ఉంటుంది. ఆయన 7 సార్లు ఎమ్మెల్యే. కొంతమంది వింటారు చెప్తే, మంచి పనులు చెప్తే, బీదోళ్ళు స్కూల్ గురించి చెప్తాడు, లేకుంటే ఏదో ప్రాబ్లం అవుతుందని చెప్తాడు, మాట్లాడతాడు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చూస్తాడు. అట్లా ఉండాలి కదా. ఓటమి సవి చూసినాక కూడా 24 గంటలు ప్రజలలో ఉండే మనిషి ఈటల రాజేందర్ గారు. గెలిచిన ఆయననే ఉండడు. ఇవాళ ఉన్న దాంట్లో అందరు ఎమ్మెల్యేలు ఆయన అవైలబిలిటీ ఉంటాడు. రోజు పొద్దున 6 గంటల నుంచి ప్రజలను కలుస్తూనే ఉంటాడు, సమస్యలు వస్తూనే ఉంటాయి, చెప్తూనే ఉంటారు. ఒక్కొక్క సమస్య పరిష్కారం వాళ్ళకి చెప్పి పరిష్కారం చేస్తూనే ఉంటాడు.
ఈటల రాజేందర్ గారు అంత అన్న మీరు ఆషామాషి లీడర్ ఏం కాదు. మీరు చెప్తున్నట్టు ఒకవేళ ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే బీజేపీ పార్టీని చూసి ఆయన ఓటేయాలా, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఓటేయాలంటే? ఆయన వ్యక్తిత్వాన్ని చూడాలి, బీజేపీ పార్టీని చూడాలి, మోడీని చూడాలి, అమిత్ షాని చూడాలి, ఈటల రాజేందర్ని చూడాలి. ఢిల్లీలో మోడీని చూడాలి, తెలంగాణలో ఈటల రాజేందర్ని చూడాలి. కిషన్ రెడ్డి గారిని చూడొద్దా? నేనేమంటున్నాను, అది నా వర్క్, అది నేను చెప్పేది. ఓకే, ఢిల్లీలో మోడీని చూడాలి, తెలంగాణలో ఈటల రాజేందర్ని చూడాలి. ఏం చేసిందన్న ఈటల రాజేందర్ గారు మీకు ఇంతగానో? రాష్ట్ర అధ్యక్షుడిని సైతం పక్కన పెట్టి ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడుతున్నారు. ముందు అట్లాంటి నేను అదృష్టంగా భావిస్తానండి, నేను అదృష్టంగా భావిస్తా. అట్లాంటి మనిషితో నేను తిరుగుతున్నా, నేను ఆ మనిషితో ఉంటున్నా అంటే నేను చాలా అదృష్టం భావిస్తా. మీరేమో దీన్ని అదృష్టం అంటారు, కానీ మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఇది జోకుడు రాజకీయం చేస్తున్నారు. జోకుడు నేను ఇంతకు ముందే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, రేవంత్ రెడ్డిని ఎవరైనా మాట్లాడితే అది జోకుడు అవుతుందా? ఆయన దగ్గర ఇప్పుడు ఎవరైనా ఉంటారు, ఏదైనా మాట్లాడితే జోకుడు అవుతుందా? కేసీఆర్ దగ్గర ఉంటారు, వాళ్ళు మాట్లాడితే జోకుడు అవుతుందా? కేటీఆర్ దగ్గర ఉంటారు, ఎవరైనా మాట్లాడితే జోకుడు అవుతుందా? అది కాదు. ఒక నాయకుడిని పద్ధతులు ఎట్లుండాలో అనేది పద్ధతులు ఆ నాయకుని దగ్గర, ఈటలన్న దగ్గర ఉన్నాయి. అది ప్రతి నాయకునికి తెలుసు ఈటలన్న ఇట్లాంటి మనిషి అనేది. బీజేపీలో వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలుసు ఈటల రాజేందర్ ఎలాంటి నాయకుడు అనేది. ఎలాంటి నాయకుడు అనేది తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు. ఒకవేళ బీఆర్ఎస్ మీకు ఒక్క మాట చెప్తాను, 1400 ఓట్లు ఉండే గజ్వేల్లో, 70,000 ఓట్లు తెచ్చినాం. 1400 ఓట్లు ఎక్కడ, 70,000 ఓట్లు ఎక్కడ? అవును, మీరు ఈటల రాజేందర్కి ఏముంది, ఎందుకు వేయాలి ఓట్లు? 70,000 గజ్వేల్ ఎందుకు వేసారు కేసీఆర్ మీద? ఓకే, నాయకుడు ఇక్కడ హుజురాబాద్ ఎమ్మెల్యే వచ్చి గజ్వేల్లే పోటీ చేసిండు సీఎం మీద అంటే 70,000 ఓట్లు వచ్చినాయి అంటే ఎలాంటి నాయకుడు మీరు అర్థం చేసుకుని వాళ్ళు. ఇంకా నాయకుడిని చూసే కదా ఓట్లేసారు 70,000, అది కూడా కేసీఆర్ మీద. కానీ గెలిచుంటే బాగుండేదేమో, ఒక్కసారి ఆలోచించే. గెలిచుంటే బాగుండే. ఇక కొన్ని మా తప్పిదాలు ఉన్నాయి, కొన్ని పార్టీ తప్పిదాలు ఉన్నాయి, అన్ని వల్ల ఇక మేము ఓటమి పాలైపోయినాము. దానికి మేము బాధపడుతున్నారు మీరు. ఓటమి అయినాక చాలా రోజులు మేము కోలుకోలేదు అనుకోండి, మేమంటే నేను కోలుకోలేదు చాలా రోజులు, కానీ తర్వాత సర్దుబాటు అయిపోయింది, అలవాటు అయిపోయింది ఇక రోజు. కానీ ఏంటంటే అట్లాంటి నాయకుడు ఓడిపోతే కొద్దిగా బాధ అనిపిస్తుంది. అలాంటి నాయకుడు ఉండాలి అసెంబ్లీలో అని అనిపిస్తుంది. ప్రజల గురించి మాట్లాడే నాయకుడు ఉండాలి, కాన్స్టిట్యున్సీల గురించి మాట్లాడాలి, తెలంగాణ గురించి మాట్లాడే నాయకుడు ఉండాలి అని. ఆయన గురించి మనం చూసినాం, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, చంద్రబాబు, అందరితోని కొట్లాడి ఉద్యమకారుడు. ఓటమి పాలైన అంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. మరి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయా ఈటల రాజేందర్ గారు? 100% మేము మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నాము, భారీ మెజార్టీతో గెలుస్తాం. ఎన్ని మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? చెప్తున్నా కదా, భారీ మెజార్టీతో గెలుస్తాం. అక్కడ 37-38 లక్షల ఓట్లు ఉన్నాయి. 50% అయినా ఓటింగ్ అయినా మేము 2 లక్షలు. మీరు చెప్తున్నట్టు ఈటల రాజేందర్ గారికి మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ వస్తే ఓకే, మరి రాకపోతే పరిస్థితి ఏంది? వస్తుంది, రాకుండా అట్లాంటి నాయకుడు రాకపోతే పరిస్థితి ఏంది? ఏముండదు, వస్తుంది. రాదు అనే సమస్య ఉండదు, రాదు అనే సమస్య. సరే, వస్తుందని అనుకుందాం. ఒకవేళ రాకపోతే పరిస్థితి నేనేమంటున్నా, ఆల్రెడీ అది టికెట్ వచ్చేసింది, కానీ అది అఫీషియల్ అనౌన్స్మెంట్ మీకు చెప్పిండ్రైనా మాకు తెలుసు. అట్లాంటి నాయకునికి కేంద్రం వదులుకోదు. కేంద్రం అమిత్ షా, మోడీ గారు, లడ్డా గారు ఈటల రాజేందర్ని వదులుకుంటానికి రెడీ లేరు. అందరు వెళ్ళిపోయారు, కానీ ఈటల రాజేందర్ గారు బీజేపీని వదిలిపెట్టి వెళ్ళలేదు. చాలా మంది వెళ్ళిపోయారు. ఒకవేళ ఎంపీ టికెట్ కనుక రాకపోతే తెల్లారే కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ఈటల రాజేందర్ అదంతా ఊహాగానాలు. నేనేమంటున్నా, ఈటలన్న మొన్ననే చెప్పిండు, నేను ఏ పార్టీ మారబోను. వేరే వాళ్ళకి కూడా చెప్పిండు, పార్టీ మారబోకండి, మంచి పద్ధతి కాదు అది. నేను పార్టీ మారలేదు, నన్ను పార్టీ నుంచి గెంటేస్తే వచ్చినని. నేను పార్టీ మారే మనిషిని కాదు. ఎవరైనా పార్టీ మారినా నాకు ఇష్టం ఉండదు అని చెప్పి ఓపెన్ గా చెప్పిన మనిషి ఆయన. ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పిండు. కానీ మీరు పార్టీ మారుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. తప్పుడు సమాచారం అది. రామిడి వెంకటరెడ్డి గారు ఎప్పుడు వెళ్ళబోతున్నారు కాంగ్రెస్? నేను ఏమంటున్నా, ఈటల అన్న విషయం మీరు అడిగారు, నేను చెప్పిన నా విషయం చెప్తా. చెప్పండి. మల్కాజ్గిరి సీట్ ఈటల అన్నకు రాకుంటే, మల్కాజ్గిరి సీటు ఈటల అన్నకు రాకుంటే నేను బీజేపీ వదిలేసి ఏ పార్టీలోకి వెళ్తారు అది తర్వాత డిసైడ్ చేస్తా. మీతో చెప్పే చేరుతా. మరి మీ గురువు గారేమో బీజేపీలో ఉంటారు, మీరు వేరే పార్టీ. నేను ఏమంటున్నా, మల్కాజ్గిరి సీట్ రాకుంటే ఈటల అన్నకు 100% నేను వేరే
పార్టీలకు పోతా. గతంలో నా ఇంటర్వ్యూలోనే వేరే పార్టీలకు పోతా, ఆ క్యాండిడేట్ కి గెలిచే అంత సాయం చేస్తా. ఎందుకు అప్పుడు ఈటెల రాజేందర్ గారిని వదిలేస్తారా? టికెట్ రాకుంటే నేను ఓటమి పాలైండి ఆయన. అంటే అధికారం ఎక్కడ ఉంటేనే అక్కడ ఉంటారు మీలాంటి వ్యక్తులు. మేము ఇప్పుడు బీజేపీలో ఇన్ని రోజులు అధికారం ఉండేనా? తెలంగాణలో ఉండేనా? లేదు. మేము ఎన్లున్నాం బీజేపీలో ఉన్నాం కదా, అవును, కొట్లాడినాం కదా. మేము అదంటలే, మంచి నాయకుడికి టికెట్ ఇవ్వాలి, అట్లాంటి నాయకుడు ఉండాలి, ప్రజలలో ఉండాలి, పెద్ద సభలు ఉండాలి, చిన్న సభ ఎలక్షన్లు పెద్ద సభలు ఉండాలి. నాకు చాలా పనులు అయితే ప్రజలకు తెలంగాణకి అట్లాంటి నాయకుడిని పెద్ద సభకు పంపిస్తే మనకు చాలా పనులు అవుతాయి. తెలంగాణ చాలా డెవలప్ చేస్తాడు ఆయన. ఇప్పుడున్న బీజేపీ ఎంపీలు చేసింది ఏంది? ఒకవేళ రేపు ఈటెల రాజేందర్ గారు అందరు చేసిరు, ఎవరు చేయలేదు, ఎవరు కిషన్ రెడ్డి గారు తేవాల్సింది కిషన్ రెడ్డి గారు మాట్లాడి తెచ్చిర్రు, బండి సంజయ్ గారు మాట్లాడి తెచ్చిర్రు, స్వయం బాపురావు ఆయన ఏం మాట్లాడిండు ఆయన తెలుసు, ధర్మపురి అరవింద్ గారు అయితే మీరు చెప్పొద్దు, పసుపు బోర్డు తెచ్చిడు, అవి తెచ్చిండు, అన్ని తెచ్చిడు, ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ సీట్లు గెలిచిర్రు. అది కాదు కానీ అందరు కలిసి చేసిర్రు. కానీ నేనేమంటున్నా అంటే మల్కాజ్గిరి సీటు కంపల్సరీ ఈటెల రాజేందర్ అన్నకి ఇవ్వాలి. ఎవరో ఎల్లయ్య పుల్లయ్య పార్టీలో లేని వాళ్ళు 50 అడుగుల ఓడింగ్లు వేసుకొని, గోడ రైటింగ్లు రాసుకొని, ఫ్లెక్సీలు వేసుకొని, స్కూళ్ళల్లో ప్యాడ్లు వంచి, బుక్స్ వంచి ఏదో నాకు సీట్ వస్తుంది అనేది తప్పు మాట అని. మీరు కూడా సార్వత్రిక ఎన్నికల్లో వంచిరు కదా మరి, గడియారాములు, గొడుగులు అవన్నీ. నేనేమంటున్నా, వాటి గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. ఎవరు వంచలేదు, అందరు వంచుతారు. కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అది నేను ఎలక్షన్ రాకముందు విషయం చెప్తున్నా మీతో. నేను ఎలక్షన్ ఇప్పుడు రాకముందు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న విషయం చెప్తున్నా. ఇంకా డిక్లేర్ కాకముందే నాకు సీట్ వస్తుంది అని చెప్పి 50 అడుగుల ఓడింగ్లు వేసుకొని, పోస్టర్లు పెట్టుకొని, ఓడరాతలు రాపించుకొని, పార్టీలో జాయిన్ కాకముందే నాకు టికెట్ వస్తుంది అని చెప్పి, ఇంకా బీజేపీలోకి జాయిన్ కాకముందే నాకు బీజేపీ టికెట్ వస్తుంది అని చెప్పి ఓడరాతలు రాసుకొని, ఓడింగ్లు వేసుకొని ప్రచారం చేసుకుంటే అది కాని పని అని చెప్తున్నారు. బీజేపీ సార్వత్రిక ఎన్నికలు అవి లోక్సభ ఎన్నికలు కావచ్చు లేదా అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏవైనా కూడా ప్రాంతాల ఆధారంగా లేదంటే కులాల ఆధారంగా లేదంటే సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా బేస్ చేసుకొని రాజకీయం చేస్తుంది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు దగ్గరున్న నేపథ్యంలో మన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం, ఇది కూడా ఓట్ బ్యాంకింగ్ అనే చూస్తుంది బీజేపీ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎంతవరకు వస్తుంది? అయోధ్య ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది వరకు? కానీ ఓపెనింగ్ ఈ మధ్యలో అయింది. ఓపెనింగ్ అయిపోయినాక ఓపెనింగ్ చేసుకోకుండా దాచిపెట్టుకుంటామా? ఓపెనింగ్ అయితే గుడి నిర్మాణం నేను పోయిన అయోధ్యకి, కానీ వార్తలు ఏ రోజు ఓపెన్ అయింది? అది 22nd ఎప్పుడు? అవును, అదే అది ఆ రోజు. దాని తర్వాత నేను 4 days నేను పోయిన అయోధ్యకి. నిర్మాణం అంతా పూర్తయిపోయింది. కొద్దిగా ఉంటుంది పెండింగ్. మనం ఇల్లు కడితేనే కొద్దిగా ఏదో కొద్దిగా అంత పెద్ద అయోధ్య రామాలయం కట్టిండంటే మోడీని చేతులెత్తి మొక్కాలి. 11 రోజులు ఉపవాసం, 3 సార్లు స్నానం, రోజు దీపారాధన. మిగతా నాయకులు చేయలేరు అట్లా? ఎవరు చేస్తారు చెప్పగలిపారు? అంత మంచి దేవాలయానికి 11 రోజులు ఉపవాసము, నదిలో స్నానము, దీపారాధన, ఇళ్లలో దీపారాధనలు పెట్టుకోమన్నాడు. రామాలయం ఈసారి బీజేపీ గెలవడానికి రాముడిని ముందు పెట్టుకున్నారు, అంతేనా? నేను ఏమంటున్నా, అంతకుముందు మేము రాముడిని ముందు పెట్టుకున్నామా? అంతకుముందు ఎవరిని పెట్టుకున్నా? అవును, మీరు ప్రతి సభలలో జై శ్రీరామ్ అని మాట్లాడతారు. బీజేపీ పార్టీకి జై శ్రీరామ్, రాముడికి బీజేపీ పార్టీకి ఏం సంబంధం అన్న? అట్లాంటి ముస్లిం మైనార్టీలు కూడా పోయినారు అయోధ్యకి ట్రైన్లో, వాళ్ళకి కూడా వచ్చినాయి. సోషల్ 5-10 వేల సంఖ్యలో పోతున్నారు. కానీ 5-10 మంది కాదు, ట్రైన్లలో వేల సంఖ్యలో రామాలయం చూద్దాం అయోధ్యకి అని పోతున్నారు. కానీ అదన్నీ ఉట్టి మాటలు. నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు అట్లాంటి గుడి కట్టినందుకు మోడీ గారిని మెచ్చుకోవాలి. ఎలక్షన్ల గురించి రామాలయం తెచ్చిండు, ఎలక్షన్ నుంచి అయోధ్య తెచ్చిండు అనేది అనొద్దు. మీరు మీ నోట్లోకి వెళ్ళి రావద్దు, మీ నోట్లో నుంచి రావద్దు. మా నోట్లో నుంచి కాదు, ప్రజల్లో ఉన్న ఆలోచన, ప్రజల ఆలోచన. అరే అయోధ్య ఓపెనింగ్ రోజు ప్రతి ఇంటి, ప్రతి గుడ్ షెడ్, ప్రతి ఇల్లు, ప్రతి వాడ దీపారాధన, జెండాలు, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎక్కడ చూడు హైదరాబాద్ మార్మోగింది.
నా జీవితంలో కానీ ఇదే జీవితంలో చూడలేదు. ఇదే అయోధ్యని ఉద్దేశించి జై శ్రీరామ్ అని ఇదే అయోధ్యను ఉద్దేశించి చాలా మంది సినీ ప్రముఖులు లేదా సెలబ్రిటీలు గుళ్ళు కడితే కాదు అభివృద్ధి చెందాలి అని అంటే, భవిష్యత్తు మారాలి అని అంటే బడులు కూడా కడితే బాగుంటుంది అని చెప్పి చాలా మంది ట్వీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాటి గురించి ఏమంటారు? బడులు కట్టాలి, స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. ఆయన చేసేది ఆయన చేస్తానే చేసే పని చేస్తూనే ఉన్నాడు. ఆయన చేయాల్సిన పని చేసిండు. ఆయన నేను అయోధ్య కడతా, రామాలయం కడతా అని అన్నాడు. రామాలయం అయోధ్య కట్టిండు. బ్రహ్మాండమైన అయోధ్య. జన్మ సద్యమైపోయింది చూస్తే. జీవితం జాలరా బాబు ఈసారికి అనుకున్నా. మోడీ ఇట్లా బా ఇంత మంచి ప్రధానమంత్రి మనకున్నాడా అనుకున్నాను నేను. 11 రోజుల దీక్ష. ఏ ప్రధానమంత్రి అంత పూజలు పురస్కారాలు చేసి ఎవరు చేస్తారు? మోడీ గారిని మీరు ఈటల రాజేందర్ అంటే ఈటల రాజేందర్ ఇప్పుడు నన్ను ఏమంటావు అంటే రేవంత్ అంటే పొగడు అంటావు. లేదు అట్లే ఉన్న వాస్తవం ఉపేంద్రనా, నేను ఉన్న వాస్తవమే మాట్లాడుతున్నా. అట్లాంటి రామాలయం బాలరాముని చూసి నేను అట్లాంటి విగ్రహం చూసి అట్లాంటి దేవాలయం చూసి నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాను. ప్రధానమంత్రిని ఒక నిమిషం తలుచుకున్నాను నేను. మోడీ గారిని కలిసే దగ్గర నుంచి చూసిన, కానీ కలిసే ప్రయత్నం అయితే చేయలేదు. అమిత్ షాని కలిసిన దగ్గర నుంచి చాలా దగ్గర నుంచి అమిత్ షాని కలిసిన, ఈటల రాజేందర్ గారి ఇంటికి వచ్చినప్పుడు. కానీ మోడీ గారిని అయితే సర్వసాధారణంగా రామిడి వెంకటరెడ్డి గారు అని అంటే కాంగ్రెస్లో ఆయనకు సంబంధించిన వ్యక్తులు సుపరిచితులు ఉంటారు, బీజేపీలో ఉంటారు, బీఆర్ఎస్లో ఉంటారు, సిపిఐ సిపిఎం, ఏ చిన్న జనసమితి బీఎస్పీ ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆయన అంటే ఒక 100 మందిని అడిగితే మీ గురించి ఒక 90 మందికి మీరు తెలిసే ఉంటారు మ్యాక్సిమం. ఎందుకు ఇది ఎట్లా పాసిబుల్ అయింది మీకు? పార్టీలో ఉంటే పార్టీ పరంగా ఉంటా, ఫ్రెండ్షిప్ పరంగా ఉంటా, పెళ్లికి పిలిస్తే పోతా, దావత్లకు పిలిస్తే. రాజకీయాల్లో శత్రువులు ఉంటారు, ఇంకొక పార్టీకి సంబంధించిన నాయకులతో ఇంకోళ్ళు మాట్లాడారు. కేసీఆర్ పెట్టినారు రూల్, మేము పెట్టుకున్నది కాదు అది. ఒక ఎమ్మెల్యేతో ఒక ఎమ్మెల్యే మాట్లాడుకోవద్దు, ఒక నాయకుడితో ఒక నాయకుడు మాట్లాడుకోవద్దు అనేది కేసీఆర్. అది మా దగ్గర లేదు. మా దగ్గర అందరు రావచ్చు, మేము అందరి దగ్గరకు పోవచ్చు. ఎందుకు పోవద్దు? రాజకీయం వేరు, సత్సంబంధాలు వేరు, చాలా ఉంటాయి. చాలా మంది కలుస్తుంటారు. ఇక బీజేపీలో ఉన్నామని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడొద్దని రూల్ లేదు కదా. మాట్లాడవచ్చు. రేపొద్దున రేవంత్ రెడ్డి అన్న తను పనివాడవచ్చు, నేను పోవచ్చు, కలవంగానే తప్పేముంది అలా. నాకు పనివాడి ఉండొచ్చు, గవర్నమెంట్ ఉందా అది, నాకేమైనా పనివాడి ఉండొచ్చు, నేను పోతా మాట్లాడతా. అయితే దానికి తప్పర్థం తీయదు కదా. ఇప్పుడు మన నిన్ననే అన్నాడు రేవంత్ రెడ్డి, నాతో ఎమ్మెల్యేల కలుస్తానికి వస్తే కేసీఆర్ భయపడుతుండు అని. తప్ప అది కరెక్ట్. ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డిని ఒప్పుకుంటా. ఎందుకు తెలుసా? ఒక ఎమ్మెల్యే పోయి ఒక పని మీద కలిస్తే దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈటల రాజేంద్ర అన్న దగ్గర కూడా పార్టీ పరంగా చాలా మంది వస్తుంటారు, కలుస్తారు పని. దానికి తప్పేముంది? మేము కూడా కాంగ్రెస్ వాళ్ళ పెళ్లి ఆహ్వాన పత్రికలు వస్తే పోతాం, బీఆర్ఎస్ వాళ్ళే వస్తే పోతాం, కాంగ్రెస్ వాళ్ళే వస్తే పోతాం. తప్పేముంది అలా? అక్కడ రాజకీయంగా ఎటువంటి వైరుధ్యాలు ఎందుకుంటాయి? వైరుధ్యాలు ఎందుకు? రాజకీయ పరంగా వైరుధ్యాలు ఉంటాయి, కానీ శుభకార్యాలకు వైరుధ్యాలకు సంబంధం ఎందుకుంటాయి? కానీ మిమ్మల్ని చూస్తే కొంతవరకు విచిత్రం అనిపిస్తాను. ఎందుకంటే ఎక్కడెక్కడో ఈ సమాజంలో ఉన్న చాలా మందికి మీరు సుపరిచితులు, మీ గురించి చెప్తే మంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుంది. కానీ ఇది మీరు చెప్తున్న ఇదే ఈటల రాజేందర్ గారి దగ్గర మీరంటే పడని కొంతమంది వ్యక్తులు, మీకు వారికి జగడాలు అవుతుంటాయి, గొడవలు అవుతుంటాయి. ఆయన ముందు కూడా చాలా సందర్భాలల్లో మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి అని చెప్పి మాకు సమాచారం. ఎంతవరకు వాస్తవం? ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? నాది దూసుకుపోయే తత్వం. ఎక్కడికైనా నేను దూసుకుపోయే తత్వం నాది. ఇలాంటి వాళ్ళకి నచ్చదు. అరే ఈటల రాజేందర్ దగ్గర దూసుకుపోయే తత్వం ఉంటే నువ్వు నన్ను చూసి భరించలేవు, దానికి నేనేం చేయలేను కదా. ఏం చేస్తా? ఎందుకు అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తులు మీరు ఎందుకు ఈటల రాజేందర్ గారిని ఇతర వాళ్ళని కూడా ఎందుకు కలుపుకొని వెళ్ళరు? ఎందుకు? నేను కలుపుకొని పోతా, వాళ్ళు కలుపుకొని రాకుంటే నేనేం చేస్తా? ఉపేందర్ అన్న నా మనిషి అని ఫోన్ చేస్తా, అన్నా ఏం బాగున్నావా, ఇట్లున్నావు, మంచిగా ఉన్నావా అని చేస్తా. నువ్వు నాకు మంచిగా ఉన్నావు అన్నా నువ్వు అన్నావు అనుకో, హ్యాపీ అవుతా. నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడకుంటే నేను ఎందుకు మాట్లాడతాను నీతో? నాకేం అవసరం? నాకు ఈటల రాజేందర్ గారితో సంబంధం, ఆయనతో. కొంచెం క్యాడర్కి ఇబ్బందికరంగా ఉండే అంశాలు క్యాడర్కి ఏమి ఇబ్బంది ఉండదు, క్యాడర్కి ఏమి ఉంటుంది. కానీ ఇంకా కొద్దిగా ఏదో నష్టాలు ఉంటాయి కొన్ని. ఇక అవన్నీ మేము ఏం చేస్తాం, దానికి కొన్ని చూడనట్టు వదిలేసుకుంటాం. ఈటల నాకు చెప్పే ప్రయత్నం చేయలేదా మీరు? చేసినాం. ఆయన కూడా ఏమంటాడు, కలిసిపోవాలి, కలిసి చేసుకోవాలి, మంచిగా ఉండాలి అని అంటాడు. ఎందుకు అట్లా అంటాడు, అంతే.
ఉంటారు, దూసుకుపోయే తత్వం ఉంటుంది నాకు. 10 మందిలో వచ్చి పోయేది ఉంటుంది నాకు. నేను వెనుకొకటి ముందొకటి మాట్లాడాను. అన్నతోనే డైరెక్ట్ మాట్లాడతాను. క్యారెక్టర్ ఉండదా మీ దగ్గర? అన్నతోనే డైరెక్ట్ మాట్లాడతాను. ఏదైనా ఉంటుంది అన్న తప్పంటే తప్పంట, నేను డైరెక్ట్ మాట్లాడతాను. చెప్పేస్తారా ముఖం మీద ఏదన్నా ఉంటుంది డైరెక్ట్ మాట్లాడతాను. అదే అవతల వాళ్ళకి ఇబ్బందికరం అంటే దూసుకుపోయే తత్వం. ఈటల రాజేందర్కి చాలా దగ్గర అవుతుండేమో, నేను దూరం అవుతున్నానేమో ఈటల రాజేందర్కి, ఈటల రాజేందర్ అన్నకి నేను దూరం అవుతున్నానేమో, వెంకటరెడ్డి దగ్గర అవుతుండేమో. అదే నీ ఆలోచన అయితే నేనేం చేస్తా. ఈటల రాజేందర్ అన్నకి ఉపేందర్ ఎంతనో వెంకటరెడ్డి కూడా అంతే అని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నేనేం చేయలేను దానికి. కానీ నువ్వు నా మీద ప్రదర్శిస్తున్నావు ఆ కోపం, ఈటల నా మీద కోపం నా మీద ప్రదర్శిస్తున్నావు. కానీ అట్లా కాదు. అదేంటంటే అందరం ఒకటే ఈటల అన్న దగ్గర. వెంకటరెడ్డి ఏం స్పెషల్ కేటగిరీ కాదు అక్కడ. ఈటల అన్నకి లేదు, ఈటల అన్న దగ్గర అందరు ఒకటే. ఆయనకు ఒక మంచి పని చేసే వాళ్ళు చాలా నచ్చుతారు ఆయనకు ఎక్కువ. అంతే కదా, ఎవరికైనా నీకైనా నాకైనా అదే నచ్చుతారు కదా. డెడికేటెడ్ క్యాండిడేట్స్ పని చేస్తారు. అరే ఇల్లు పని చేయగలరు. వెంకటరెడ్డి గారు పని మనిషి, పని చేసే వ్యక్తి లేదంటే మాటలు చెప్పే వ్యక్తి? అదే అంటున్నా నేను. పని చేస్తాడు, మాటలు చెప్పే వ్యక్తి కాదు, పని చేసే వ్యక్తి అని ఆయనకు తెలుసు. అది అందరు తెలుసుకోవాలి. అట్లా ఆ ప్రదర్శన అక్కడ చూపెట్టాలి. మీరు చూపెడతారు అట్లా? ఆ ప్రదర్శన అక్కడ చూపెట్టాలి. ఇప్పుడు నువ్వు ఒకళ్ళు నాకు బాధ్యత ఇస్తారు, ఈటలన్నా నాకు ఒక బాధ్యత ఇస్తాడు, ఈ బాధ్యతను నిర్వర్తించాలి అంటాడు. నేను మాక్సిమం 100% ఆ బాధ్యత నిర్వర్తించాలనే ప్రయత్నం చేస్తాను. అది ఏ అంశమైనా ఈటలన్నా నాకు ఒక బాధ్యత అప్పచెప్తే అది అన్న గుణగణాలు చూసి అది నాకు మంచి బాధ్యతనే అప్పచెప్తాడు. ఆ బాధ్యత నేను 100% నిర్వర్తించాలని కోరుకుంటా. ఇప్పుడు అన్న నిలబడ్డాడు, అన్నని గెలిపియాలనే తాపత్రయం ఉంటుంది నాకు. ఓడగొట్టాలని తాపత్రయం అయితే ఉండదు. నన్ను అన్నని గెలిపియాలే, ఎట్టి విధాలా అసెంబ్లీకి పంపించాలనే తాపత్రయం ఉంటుంది. అదే పని చేస్తాను నేను. కానీ నేను అన్నని ఓడగొట్టాలి, ఇప్పటికిప్పుడు ఏం చేద్దాం, లైట్ తీసుకుందాంలే, ఎలక్షనే కదా, అన్నని చూసి ఓట్లు వేస్తారులే అని చెప్పి నేను సెల్ ఫోన్ బంద్ చేసుకొని నేను కూర్చుంటే కార్యకర్తలు, నేనే పని చేయనప్పుడు కార్యకర్తలు ఎందుకు చేస్తారు? అంతే కదా. సరే, మీరు చెప్తున్నట్టు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారికి ఎంపీ టికెట్ వస్తే మీరు నిర్వర్తించే బాధ్యత ఏ రకంగా ఉండదు? చాలా మంచి బాధ్యత ఉంటుంది. అది ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తా. నాకు మల్కాజ్గిరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మల్కాజ్గిరి నేను ఉండేది కూడా కుంపల్లిలా కాబట్టి నాకు మంచి యూత్ తోని కానీ అందరితోని కానీ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. 100% ఇప్పటికి కూడా చాలా మంది పార్టీకి అతీతంగా ఈటల రాజేందర్కి చేయడానికి రెడీగా ఉన్నారు జనాలు, లీడర్స్ కూడా. ఇప్పుడు ఎంపీగా గెలవబోతున్నారు ఈటల రాజేందర్ గారు, మీరు గెలిపిస్తారా? పక్క రాబోయే రోజుల్లో ఇదే చైర్లకు ఈటల రాజేందర్ టికెట్ వచ్చినాక ఉపేందర్ చెప్తున్నా, నేను గెలిపించుకొని వచ్చి నేను ముందు కూర్చుంటా. మళ్ళీ ఇంకోసారి లేకుండా నేను ఇంటర్వ్యూకే రాను. రాబోయే రోజుల్లో ఈటల రాజేందర్ గారిని మీరు ఎంపీగా చూడబోతున్నారు, అంతేనా? సెంట్రల్ మంత్రిగా చూడబోతున్నా. ఎంపీగా చూస్తే చాలని నేను అంటున్నా కదా. నువ్వు ఎంపీ వరకు పోతున్నావు, నేను సెంట్రల్ మంత్రిగా చూడబోతున్నా. ఛాలెంజ్ అండి. నేను ఇంతకు ముందే చెప్పిన, మల్కాజ్గిరి సీట్ రాకుంటే గీట ఈ పార్టీలో ఉండాల్సిన అవసరమే ఉండదు నాకు. ఏ పార్టీలోకి వెళ్తారు అది తర్వాత విషయం. అది పార్టీలో ఉంటానా, రాజకీయంలో ఉండనా, నా బిజినెస్ నేను చూసుకుంటానా, రాజకీయం నుంచి తప్పుకుంటానా, అప్పుడు పెద్ద స్క్రోల్ వస్తుంది. అది బీజేపీ పార్టీని వీడిన ఈటల రాజేందర్ ప్రధాని ఏం స్క్రోల్. ఇక నువ్వు సీట్ అయ్యేటప్పుడు పెద్ద స్క్రీన్లు పెట్టి మొత్తం హైదరాబాద్ పెట్టుకున్నావు, నాకేం పెద్ద బాధ లేదు. పెద్ద స్క్రీన్లు పెట్టి హైదరాబాద్ పెట్టినా నాకేం బాధ లేదు. ఎందుకంటే టికెట్ అయ్యేటప్పుడు ఇంకా ఏ స్క్రీన్లు పెడితే నాకెందుకు. టికెట్ ఇస్తే మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి టికెట్ ఇస్తే పక్కా పార్టీ అతీతంగా అందరు లీడర్లు, యూత్, మహిళలు ప్రతి ఒక్కరు ఈటల రాజేందర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మల్కాజ్గిరిని ఎవరికి ఇచ్చినా బీజేపీ నుంచి ఓడిపోతారు. ఇది కడాఖండిగా చెప్తున్నా. అదే ఈటల రాజేందర్ గారు అయితే గెలుస్తారు. వేరే వాళ్ళు ఎవరు ఇచ్చినా ఓడిపోతారు. అది కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకుంటుర్రు, ఈటల రాజేందర్కి ఇవ్వకుంటే బాగుంటది, ఇస్తే మేము ఓడిపోతామని ఆ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. గెలిపిస్తారా? గెలిపించి మీరు మళ్ళీ మాతో ఇంటర్వ్యూలో పక్కా గెలిపిస్తాము. గెలిపించినాక మళ్ళీ నేను స్టూడియోకి ఎంపీ రిజల్ట్ తర్వాత వెంకటరెడ్డి గారిని మేము మళ్ళీ చూడబోతున్నామా? పక్కా. అంతేనా? పక్కా. రైట్ అన్నా? టికెట్ ఇస్తే
100% 2.5-3 లక్షల ఓట్లతో గెలిపించుకొని వస్తాం. ఎన్ని లక్షలు? 2.5-3 లక్షలు. టికెట్ ఇస్తే అంటున్నారు, అంటే ఇవ్వరని మీరు ఫిక్స్? నేనేమంటున్నా, ఇవ్వరని నేను ఫిక్స్ కాలే. ఇస్తారు, మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా, ఇస్తారు. ఇస్తే 2.5-3 లక్షల ఓట్లతో గెలిపించుకుంటాం. ఆల్రెడీ ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు అతి త్వరలో 2-3 డేస్లో మల్కాజ్గిరి కప్ అని టోర్నమెంట్ పెడుతున్నాం. ఒకటి ఈటల అన్న పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాం. భారీ ఎత్తున డే అండ్ నైట్ మ్యాచ్లు పెడుతున్నాం. మల్కాజ్గిరి మొత్తం పెడుతున్నాం. చూస్తూరు, మిమ్మల్ని కూడా పిలుస్తాం, మీరు కూడా తప్పకుండా రావాలి. రైట్. నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈటల రాజేందర్ గారిని గెలిపించడంలో మీ పాత్ర ఏందని అంటున్నాను. పాత్ర, ఒకవేళ మీరు రాబోయే రోజుల్లో ఆయన ఎంపీగా గెలిపించడంలో మీరు ఏ రకమైన పాత్ర పోషించబోతున్నారు? ప్రతి చిన్న నుంచి పెద్ద పాత్ర. ఈటలన్న ఏ బాధ్యత నాకు మీద ఇస్తాడో ఆ బాధ్యత పరిపూర్ణంగా పూర్తి చేస్తా. గెలిపిస్తారు అయితే మొత్తానికి? నేనేమంటున్నా, ఈటల రాజేందర్ అన్న నాకు ఏ బాధ్యత ఇస్తే దేవుని మీద ప్రమాణం వేసుకొని పరిపూర్ణంగా ఆ పనిని పూర్తి చేస్తా. 100 106 ఈటల రాజేందర్ గారిని ఎంపీగా గెలిపిస్తా. ఎంపీ గెలిచిన తర్వాత ఒకసారి మీరు మళ్ళీ మాకు కనిపిస్తారా? ఉపేందర్ అన్న ముందర కూర్చుంటా. రైటా? రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.